దాని మీద మాట్లాడి ఆయన మార్చి 5ని నోటీస్ వాపస్ తీసుకున్నట్టు కేఏ పాల్ చేశారు. వారి ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని నువ్వు ఒక ఉప ముఖ్యమంత్రిగా రెచ్చగొట్టే మాట్లాడతామని నిన్న రాజమండ్రిలో నేను మాట్లాడితే 5,000 మందిలో ఒక ఆయనే పవన్ కళ్యాణ్ సపోర్ట్, 4,999 మంది జై కేఏ పాల్. ఎందుకు పవన్ కళ్యాణ్ జీరో అయిపోతున్నాడు? చంద్రబాబు నాయుడు గారు మీరు ఇది హత్య అని ఇన్వెస్టిగేషన్ ఫాలోలో పోస్ట్ మార్టం మార్పుడు లేకుండా మీరు ఇంతవరకు ఎందుకు పోస్ట్ మార్టం రిజల్ట్స్ ని బయటకు చెప్పట్లేదు? నేను వెళ్తే అక్కడ డాక్టర్స్ కలుస్తానంటే ఒక్కరిని కూడా ఎందుకు కలనివ్వలేదు? నన్ను కలుస్తానని వెయిట్ చేయించి కంట ఎందుకు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వకుండా పోలీసులు మా మీద దాడి చేశారు? ఇది కేవలం పొలిటికల్ ప్లాన్ తో జరిగిన హత్య అని మీరు నాకు 7569441275లో ఇంకా ఎవిడెన్స్ పెట్టండి, చాలా కరెక్ట్ చేసాం. నేను కేసు వేస్తాను, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. ప్రవీణ్ పగడాల లాంటి హత్యలు ఇంకా జరగకూడదు అంటే మనం అందరం, నేను మీటింగ్ అనౌన్స్ ఏర్పాటు చేస్తాను ఇక్కడ హైదరాబాద్లో, రాజమండ్రిలో. మీరు ఒక్కొక్కరు 100,000 మందిని తీసుకొని రండి, నిలబడండి. లేదా ఇది ఒక హత్య కాదు, గుజరాత్లో ఒక్క రోజు 2 రోజుల్లో 3,000 మందిని ఏ విధంగా చంపేశారు, మణిపూర్లో లక్షల మంది ఇల్లు లేకుండా చేసేసారు, 1,000 మందిని చంపేశారు. అది మళ్ళీ వచ్చే ఎలక్షన్ తర్వాత జరుగుతుంది. ఒక కేఏ పాలే దేవుడు పంపించిన దూతని నమ్మిన వారు అందరూ రాష్ట్రంలో 5 కూడా డెడ్ బాడీని తీసుకెళ్ళకూడదు. 5,000 మంది ముందు మాకు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వండి అని డిమాండ్ చేస్తే, నా కళ్ళ ముందు లాఠీ చార్జీలు చేస్తే నేను వ్యాన్ ఎక్కి పోలీసులందరినీ తిట్టి మరలా లాఠీ చేస్తాను దిగిపోయి కిందకి మీడియాని అడ్రస్ చేసిన తర్వాత లాఠీ చార్జీలు మరలా నేను వెళ్ళిపోయిన అనుభవిసరికి మళ్ళా లాఠీ చార్జీలు చేశాను. మరలా నేను తిరిగి వచ్చి ఒక దైవజనుల్ని మీరు లాఠీ చార్జ్ చేస్తారు. కారణం ఏంటి? ఈ దైవజనులు కూడా బుద్ధి లేక, ఐకమత్యం లేక, ఎవడు వాడి పార్టీలో వీరు ముస్లింలకు ఒక పార్టీ ఉంది, దానికి వైసీసీ మరి క్రైస్తవులకు హిందువులకు వాళ్ళకో పార్టీ ఉంది. మరి క్రైస్తవులు అందరూ ఒక్కొక్కరు 100 మంది ముస్లింలు రీచ్ అవ్వండి, 100 మంది హిందువులు రీచ్ అవ్వండి, అందరూ నా ఫాలోవర్సే. మీరు రీచ్ అయ్యి గ్రూపులు పెట్టి మీరు ఏం చేయాలో అతి త్వరలో నేను చెప్తాను. గ్రూపులు పెట్టగానే ఇలాంటి హత్యలు ఎన్ని జరిగాయి మణిపూర్లో? దాదాపు 10 లక్షల మంది కనిపించట్లేదు మణిపూర్లో ఈ 3-4 సంవత్సరాల నుంచి. న్యాయం జరిగిందా? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ గారు ఇంటికి వెళ్ళారు. మరలా నేను పోస్ట్ మార్టం చేయిస్తా. దాని మీద మాట్లాడి ఆయన మార్చి 5ని నోటీస్ వాపస్ తీసుకున్నట్టు కేఏ పాల్ చేశారు. వారి ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని నువ్వు ఒక ఉప ముఖ్యమంత్రిగా రెచ్చగొట్టే మాట్లాడతామని నిన్న రాజమండ్రిలో నేను మాట్లాడితే 5,000 మందిలో ఒక ఆయనే పవన్ కళ్యాణ్ సపోర్ట్, 4,999 మంది జై కేఏ పాల్. ఎందుకు పవన్ కళ్యాణ్ జీరో అయిపోతున్నాడు? చంద్రబాబు నాయుడు గారు మీరు ఇది హత్య అని ఇన్వెస్టిగేషన్ ఫాలోలో పోస్ట్ మార్టం మార్పుడు లేకుండా మీరు ఇంతవరకు ఎందుకు పోస్ట్ మార్టం రిజల్ట్స్ ని బయటకు చెప్పట్లేదు? నేను వెళ్తే అక్కడ డాక్టర్స్ కలుస్తానంటే ఒక్కరిని కూడా ఎందుకు కలనివ్వలేదు? నన్ను కలుస్తానని వెయిట్ చేయించి కంట ఎందుకు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వకుండా పోలీసులు మా మీద దాడి చేశారు? ఇది కేవలం పొలిటికల్ ప్లాన్ తో జరిగిన హత్య అని
మీరు నాకు 7569441275లో ఇంకా ఎవిడెన్స్లు పెట్టండి, చాలా కరెక్ట్ చేసాం. నేను కేసు వేస్తాను, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. ప్రవీణ్ పగడాల లాంటి హత్యలు ఇంకా జరగకూడదు అంటే మనం అందరం, నేను మీటింగ్ అనౌన్స్ ఏర్పాటు చేస్తాను ఇక్కడ హైదరాబాద్లో, రాజమండ్రిలో. మీరు ఒక్కొక్కరు 100-1000 మందిని తీసుకొని రండి, నిలబడండి. లేదా ఇది ఒక హత్య కాదు, గుజరాత్లో ఒక్క రోజు 2 రోజుల్లో 3000 మందిని ఏ విధంగా చంపేశారు, మణిపూర్లో లక్షల మంది ఇల్లు లేకుండా చేసేసారు, 1000 మందిని చంపేశారు. అది మళ్ళీ వచ్చే ఎలక్షన్ తర్వాత జరుగుతుంది. ఒక కేఏ పాలే దేవుడు పంపించిన దూతని నమ్మిన వారు అందరూ రాష్ట్రంలో 5 కూడా డెడ్ బాడీని తీసుకెళ్ళకూడదు. 5000 మంది ముందు మాకు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వండి అని డిమాండ్ చేస్తే, నా కళ్ళ ముందు లాఠీ చార్జీలు చేస్తే నేను వ్యాన్ ఎక్కి పోలీసులందరినీ తిట్టి మరలా లాఠీ చేస్తాను, దిగిపోయి కిందకి మీడియాని అడ్రస్ చేసిన తర్వాత లాఠీ చార్జీలు, మళ్ళీ నేను వెళ్ళిపోయిన అనుభవిసరికి మళ్ళా లాఠీ చార్జీలు చేశాను. మరలా నేను తిరిగి వచ్చి ఒక దైవజనుల్ని మీరు లాఠీ చార్జ్ చేస్తారు. కారణం ఏంటి? ఈ దైవజనులు కూడా బుద్ధి లేక, ఐకమత్యం లేక, ఎవడు వాడి పార్టీలో వీరు వారి ముస్లింలకు ఒక పార్టీ ఉంది ఇక్కడ, దానికి వైసీసీ మరి మన క్రైస్తవులకు హిందువులకు వాళ్ళకో పార్టీ ఉంది. మరి క్రైస్తవులు అందరూ ఒక్కొక్కరు 100 మంది ముస్లింలు రీచ్ అవ్వండి, 100 మంది హిందువులు రీచ్ అవ్వండి, అందరూ నా ఫాలోవర్సే. మీరు రీచ్ అయ్యి గ్రూపులు పెట్టి మీరు ఏం చేయాలో అతి త్వరలో నేను చెప్తాను. గ్రూపులు పెట్టగానే ఇలాంటి హత్యలు ఎన్ని జరిగాయి మణిపూర్లో? దాదాపు 10 లక్షల మంది కనిపించట్లేదు మణిపూర్లో ఈ 3-4 సంవత్సరాల నుంచి. న్యాయం జరిగిందా? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చక్రశూర్ గారు ఇంటికి వెళ్ళారు, మరలా నేను పోస్ట్ మార్టం చేయిస్తా. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.